వెల్కమ్ టు ద ఛానల్. మనము ఇంతకుముందు క్లాసులో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనం తెలుసుకున్నాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఫస్ట్ ఇది సింపుల్ ప్రెజెంట్, తర్వాత ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ రోజున మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది నేర్చుకోబోతున్నాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఈ టెన్స్ మనకి స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్, ప్రతి వాక్యానికి సబ్జెక్ట్ ఒకటి కంపల్సరీ. తర్వాత హ్యాజ్ కానీ హ్యావ్ కానీ. సింగులర్ అయితే సబ్జెక్ట్ సింగులర్ అయితే హ్యాజ్ వస్తుంది, ప్లూరల్ అయితే హ్యావ్ వస్తుంది. ఐకి మాత్రం ఎగ్జంప్షన్, ఐకి హ్యావ్ మాత్రం వస్తుంది. అలాగే V3 ఇక్కడ మారింది మనకి. ఈ V3 అనేది మనము V1, V2, V3 వెబ్ ఫామ్స్లో మూడవది. అంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్. ఈ పాస్ట్ పార్టిసిపుల్లే మనం V3గా చెప్తూ ఉన్నాం. అంచేత గో, వెంట్, గాన్, ఈ గాన్ అనేది V3 అవుతుంది. సీ, సా, సీన్, సీన్ అన్నది V3 అవుతుంది. డూ, డిడ్, డన్, డన్ అనేది V3 అవుతుంది. ఏదైతే థర్డ్ ఫామ్ ఉందో అది మనం V3గా మనం చెప్పుకుంటూ ఉన్నాం వెబ్ ఫామ్స్లో. తర్వాత దానికి ఆబ్జెక్ట్ అనేది మనం చేరుస్తాం. కాబట్టి దీని స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే సబ్జెక్టు సింగులర్ అయితే హ్యాజ్, ప్లూరల్ అయితే హ్యావ్, అలాగే ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు మనము యూసేజెస్ చూద్దాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ యొక్క యూసేజ్ మనం తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద ప్రెజెంట్ టెన్స్ విచ్ ఈజ్ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ విత్ ద పాస్ట్. అంటే పాస్ట్తో సంబంధం ఉన్నదానికి మనము ఈ ప్రెజెంట్ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నటువంటిది ఏంటంటే మనం చెప్తున్నటువంటిది ఏదైనా సరే దానికి పాస్ట్తో కనెక్షన్ ఉన్నట్టయితే దాన్ని మనము చెప్తూ ఉంటాం. తెలుగులో మనము ఇంకా, ఇంత క్రితమే, ఇంకా ఇటువంటివి వాడుతూ ఉంటాం. తెలుగులో అతను ఇంకా రాలేదు, ఇతను ఇంకా తినలేదు, ఆమె ఇక్కడ లేదు, ఇలాంటి కొన్ని పదాలు మనం యూజ్ చేస్తున్నప్పుడు అది తెలుగు ప్రెజెంట్ పర్ఫెక్ట్ మనం అనుకున్నట్లయితే మన ఇక్కడ ఈ టెన్స్ మనం అర్థం చేసుకుంటే ఆ మాటలకి మనకి ఈక్వల్గా ఉంటుంది. రాజు హ్యాజ్ నాట్ ఈటెన్ ఎనీ ఫ్రూట్. రాజు హ్యాజ్ నాట్ ఈటెన్ ఎనీ ఫ్రూట్. ఏ ఫ్రూటు తినలేదు, ఫ్రూట్ తినలేదు. సరే, అతనికి ఆఫర్ చేయడం జరిగింది, అతనికి ఇచ్చాము, కానీ ఈ హ్యాజంట్ ఈటెన్ ఎనీ ఫ్రూట్, ఇంకా అతను ఏ పండు తినలేదు. ఇంకా అనేది మనం తెలుగులో యూజ్ చేస్తూ ఉంటాం. అతను ఇంకా రాలేదు, అతను ఇంకా తినలేదు. ఇక్కడ కూడా ఇక అతను ఇంకా తినలేదు. ఈ హ్యాజంట్ ఈటెన్ ఎనీ ఫ్రూట్, ఫ్రూట్ ఇంకా తినలేదు. ఈ ఇంకా అనే అర్థంలో మనం ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇంకా, ఇంత క్రితమే, ఇటువంటి తెలుగు పదాలు మనం ఉపయోగిస్తూ ఉంటాం. వాటికి బదులుగా మనం ఇక్కడ ఇంగ్లీష్లో ఈ టెన్స్ని మనం ఇంగ్లీష్ స్పోకెన్లో మనం మాట్లాడుకోవాలి. రాజు హ్యాజంట్ ఈటెన్ ఎనీ ఫ్రూట్, అతను ఇంకా ఫ్రూట్ తినలేదు. వీ ఆఫర్డ్ సమ్ ఫ్రూట్స్, వీ పుట్ ఫ్రూట్స్ బిఫోర్ హిమ్, బట్ ఈ హ్యాజంట్ ఈటెన్ ఎనీ ఫ్రూట్. ఇంకా అతను ఆ ఫ్రూట్ని తినలేదు, అక్కడే ఉన్నాయి అని ఉద్దేశం. అలాగే రెండో ఉదాహరణ మన ఎగ్జాంపుల్ తీసుకుంటే రాణి హ్యాస్ గాన్ హోమ్, ఆమె ఇంటికి వెళ్ళిపోయింది, ఇంత క్రితమే వెళ్ళిపోయిందని అర్థం. అంటే ఇక్కడ లేదు అని. ఆమె ఇంత క్రితం వెళ్ళిపోయింది, ఎవరు అడిగారు ఆమె ఉందా అని. లేదండి, ఇంత క్రితం వెళ్ళిపోయింది అంటాం. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ లేదండి, అంటే ప్రెజెంట్తో కనెక్ట్ అయి ఉన్నది. ఆమె ఇక్కడ లేదండి అంటే ఇప్పుడు ఇక్కడ అందుబాటులో లేదండి, ఆమె ఆల్రెడీ వెళ్ళిపోయింది అని చెప్పడం మన ఉద్దేశం. కాబట్టి ఇక్కడ రాణి హ్యాస్ గాన్ హోమ్, ఆమె ఇంటికి వెళ్ళిపోయింది అంటే ఇక్కడ లేదు, అంటే ప్రెజెంట్ ఇక్కడ లేదని చెప్పడానికి ఒక సందర్భాన్ని మనము ఆ విధంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉపయోగిస్తాం. తెలుగులో అయితే దాన్ని స్పష్టంగా మనం చెబుతాం. ఆమె ఇక్కడ లేదండి, ఆమె ఇంత క్రితమే వెళ్ళిపోయింది, ఇక్కడ లేదు, ఇంత క్రితమే వెళ్ళిపోయింది అనే పదం ఉపయోగిస్తాం. ఇంత క్రితం వెళ్ళిపోయిందంటే ప్రస్తుతం ఇప్పుడు లేదు అనేసి మన ఉద్దేశం. కాబట్టి ఇక్కడ మనకి విచ్ ఈజ్ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ విత్ ద పాస్ట్, పాస్ట్తో సంబంధం ఉంది ఈ రెంటికి కూడా. రాజు హ్యాజ్ నాట్ ఈటెన్ ఎనీ ఫ్రూట్, అతను ఫ్రూట్ తినలేదు. ఇంకా మనం పెట్టి చాలాసేపు అయింది, ఇంకా తినలేదు. మనం పెట్టి చాలాసేపు అయింది పాస్ట్ అవుతుంది, ఇంకా తినలేదని చెప్పడం మన ఉద్దేశం. ఇప్పటికీ అలాగే ఉన్నాయి కాబట్టి రెంటికి కనెక్షన్ ఉంది. అలాగే రాణి హ్యాస్ గాన్ హోమ్, ఆమె ఇంత క్రితమే ఇంటికి వెళ్ళిపోయిందనే ఉద్దేశం మనం చెప్తున్నాం. ఇంత క్రితం వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు ఇక్కడ లేదండి, ఇంత క్రితం వెళ్ళిపోయింది అనేసి మనం తెలుగులో చెప్తుంటాం. అలాగే ఇక్కడ రాణి హ్యాస్ గాన్ హోమ్ అంటే ఆమె వెళ్ళిపోయిందండి, ప్రస్తుతం ఇక్కడ షీ ఈజ్ నాట్ దేర్
షీ ఈజ్ నాట్ హియర్. కాబట్టి ఆమె షీ హ్యాస్ గాన్ జస్ట్ బిఫోర్, షీ హ్యాస్ గాన్ హోమ్ జస్ట్ బిఫోర్, ఇంత క్రితం వెళ్ళిపోయిందని కూడా మనం అర్థంలో వాడుతూ ఉంటాం. అంటే పాస్ట్కి ప్రజెంట్తో సంబంధం ఉంటే మనం వాడతాం, సంబంధం లేకపోతే అలాగా పాస్ట్ టెన్స్ వాడతాం. మనం నేర్చుకోబోతున్నాం. అది ఫస్ట్ యూజ్ అనుకుంటే, సెకండ్ యూజ్లో టు ఎక్స్ప్రెస్ దట్ సంథింగ్ హ్యాస్ కంప్లీటెడ్ జస్ట్ నౌ, ఇంత క్రితమే కంప్లీట్ చేసిన పనులకు కూడా స్పష్టంగా మనం ఈ పర్ఫెక్ట్ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. ఇంత క్రితమే కంప్లీట్ అయిపోయిన పనికి, మనకి పని కంప్లీట్ అయిపోయింది అనుకున్నట్లయితే పాస్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. కానీ ఇంత క్రితమే కంప్లీట్ అయింది మనం తెలుగులో వాడతాం. ఇంత క్రితమే, ఇంకా, ఈ పదాలని మనం తెలుగులో యాడ్ చేసి చెప్పే పదాలు ఏవైతే ఉన్నాయో, వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్ టెన్స్గా మనం తెలుగులో వాడతామని చెప్పుకోవచ్చు. అదే ఇక్కడ దానికి ఈక్వల్గా ఇక్కడ. కాబట్టి జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్కి మనము వి యూజ్ దిస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ చూడండి, షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ వర్క్, షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ వర్క్ అంటే ఆమె ఇంత క్రితమే ఆమె పనిని పూర్తి చేసింది. షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ వర్క్ మీన్స్ షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ వర్క్ జస్ట్ నౌ, జస్ట్ బిఫోర్, ఇంత క్రితమే ఆమె పనిని కంప్లీట్ చేసింది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆమె ఏ పని చేయకుండా ఉందనే అర్థంలో ఉంది. అంటే ఇంత క్రితం అయిపోయింది పని. ఆ విధంగా మనం జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఉపయోగిస్తున్నాం. అలాగే షీ హ్యాస్ దే హ్యావ్ రిటన్ ఏ స్టోరీ, దే హ్యావ్ రిటన్ ఏ స్టోరీ, వాళ్ళు ఇంత క్రితమే స్టోరీ రాశారు, ఇంత క్రితమే రాశారు అంటే చాలా కాలం క్రితం కాదు, లేదంటే నిన్నో మొన్నో కాదు. ఒకవేళ ఆ పదాలు మనం వస్తే దానికి ఎలాగో పాస్ట్ టెన్స్ వాడవలసి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇంత క్రితము, ఇప్పటి వరకు వాళ్ళు ఈ స్టోరీ కంప్లీట్ చేశారు. దే హ్యావ్ రిటన్ ఏ స్టోరీ, ఇంత క్రితమే వాళ్ళు స్టోరీ పూర్తి చేయడం జరిగింది, రాయడం జరిగింది. అంచేత జస్ట్ కంప్లీట్ అయింది, వాళ్ళు రాయటం జస్ట్ కంప్లీటెడ్. దిస్ యాక్షన్ ఈజ్ దే హ్యావ్ రిటన్ ఏ స్టోరీ మీన్స్ దే హ్యావ్ కంప్లీటెడ్ దేర్ స్టోరీ జస్ట్ బిఫోర్, వాళ్ళు స్టోరీని ఇంత క్రితమే కంప్లీట్ చేశారు, ఇంత క్రితమే రాశారు అనే ఉద్దేశంలో. కాబట్టి జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్కి, ఇంత క్రితమే జరిగిన దానికి, లేదంటే నెగిటివ్గా ఇంకా జరగలేదు, షీ హ్యాజంట్ కమ్, ఆమె ఇంకా రాలేదు, ఇంతవరకు రాలేదు. షీ హ్యాజంట్ రిటన్ ఎనీ స్టోరీ, ఆమె ఇంతవరకు ఏ స్టోరీ రాయలేదు. షీ హ్యాజంట్ డన్ హర్ హోంవర్క్, ఆమె ఇంతవరకు హోంవర్క్ చేయలేదు. అంటే ప్రెజెంట్కి పాస్ట్కి ఉన్న కనెక్షన్ ఉంటేనే మనం ఈ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగిస్తాం. కాబట్టి ప్రధానంగా జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్కి మనము ఈ పర్ఫెక్ట్ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. ఇంకా, ఇంత క్రితము, ఇప్పటి వరకు, ఇలాంటి తెలుగులో మనం ఎక్కడైతే వాడుతుంటామో అవన్నీ ప్రెజెంట్ పర్ఫెక్ట్గా మనం గుర్తించాల్సి ఉంటుంది. అలాగే థర్డ్ యూసేజ్కి మనం వచ్చినట్లయితే టు ఎక్స్ప్రెస్ సంథింగ్ దట్ బిగన్ ఇన్ ద పాస్ట్ అండ్ హ్యాస్ కంటిన్యూడ్ అప్ టు ద ప్రెజెంట్. అంటే గతంలో మొదలైన ఒక పని ఇప్పటి వరకు వస్తుంది. అంటే నిన్న మొదలైంది ఇప్పటి వరకు వచ్చింది, ఎప్పుడో సంవత్సరం క్రితం బీనైంది ఇప్పుడు వచ్చింది, 10 సంవత్సరాల క్రితం మొదలుపెట్టాం ఇక్కడికి వచ్చింది, ఇక ముందు కంటిన్యూ అవుదాం, ఇప్పటి వరకు వచ్చింది. అంటే గతంలో మొదలై ఇప్పటి వరకు ఏదైతే పనిని కంటిన్యూ అవుతూ వచ్చిందో దాన్ని మనము ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్తో మనం చెప్తాం. అంటే గతంలో మొదలవుతుంది పని, అది ఇప్పటి వరకు జరుగుతుంది. ఎగ్జాంపుల్లో మనం చూస్తే ఐ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 2 years, అంటే 2 ఏళ్ల క్రితం నేను ఇక్కడికి వచ్చాను, 2 ఏళ్ల వరకు ఇక్కడ ఉన్నాను, ఇక నుంచి కంటిన్యూ అవుతాం లేదని ఈ సెంటెన్స్లో రాలా, అది నెక్స్ట్ మనం పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనకు వస్తుంది. కాబట్టి ఐ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 2 years, ఇక్కడ 2 ఏళ్ల క్రితం నుంచి నేనున్నాను అని మన ఉద్దేశం ఇక్కడ. అంటే గతంలో 2 ఏళ్ల క్రితం మొదలైంది, ఇప్పటి వరకు అది కొనసాగింది. అలాగే ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ మై ఫ్రెండ్ అనుకున్నాం. ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ మై ఫ్రెండ్ అంటే నేను ఇప్పటి వరకు మా ఫ్రెండ్ కోసం నేను ఎదురు చూశాను, ఇప్పటి వరకు ఎదురు చూశాను. అంటే గతంలో మొదలైన పని ఇప్పటి వరకు జరిగింది. ఇప్పటి వరకు, ఇంకా, ఇంతవరకు, ఇంత క్రితమే, ఇలాంటి తెలుగు పదాలని మనం ఎక్కడైతే తెలుగు దాంట్లో మనం చెప్పేటప్పుడు వాడుతూ ఉంటామో, మాట్లాడుతూ ఉంటామో ఈ పదాలు ఉపయోగించి, అవన్నీ కూడా ఈక్వల్ టు పర్ఫెక్ట్ టెన్స్గా మనం అర్థం చేసుకున్నట్లయితే మనకి బాగా ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ బాగా అర్థమవుతుంది. కాబట్టి మనము ఈ 3 యూసేజెస్ మనం బాగా స్టడీ చేసినట్లయితే ఎక్కడ మనము ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉపయోగించాలనేది బాగా తెలుస్తుంది. దీంతో పాటుగా మనము తెలుగుతో ఈక్వల్గా మనం చెప్పుకున్న ఇంకా, ఇప్పటి వరకు, ఇంత క్రితమే, ఇంకా, ఇటువంటి పదాలను ఎక్కడ ఉపయోగిస్తామో ఆ పదాలను 4 రాసుకుంటే ఇంకా కూడా స్పష్టంగా మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని స్టడీ చేసి
ఈ 3 ఉపయోగాల్లో ఉన్నటువంటి మరిన్ని వాక్యాలు మనం రాసుకున్నట్లయితే తప్పనిసరిగా ఇంకా బాగా అర్థమవుతుంది. వీటిని మనం ఆయా సందర్భాల్లో మనము వాడటం ద్వారా మన స్పోకెన్ ఇంగ్లీష్ని వీ కెన్ ఇంప్రూవ్ అవర్ స్పోకెన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ వెరీ మచ్.